కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు డ్యూటీ విషయంలో ఒక్క సెకండ్ లేట్ అయినా గంట బాధపడతాను అంటున్నాడు మన నూకరాజు. మరి అంత సిన్సియర్ గా ఎలాంటి డ్యూటీ చేస్తున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నమస్కారం. బాబు సొల్యూషన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వన్ ఆఫ్ ద ఎండి CEO. నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది వర్కర్లు పనిచేశారు, కానీ నేను 12కి రావడం వల్ల ఎవడు ముందు వస్తున్నాడు ఎవడు వెనకొస్తున్నాడు ఏం అర్థం కావట్లా. అందుకే ఈ రోజు అందరికంటే ముందు వచ్చా. 8:59 అవుతుంది. ముందు ఎవరు వస్తారో చూద్దాం. 9 అంటే 9కి వచ్చాడబ్బా. ఎంప్లాయ్ అంటే ఇలా ఉండాలి. కూర్చుంటే సార్. థ్యాంక్ యూ సార్. టైం 10 అవుతుంది సార్. ఒకే ఒకడు వచ్చాడు, మిగతా వాళ్ళందరూ రాలేదు. డిసిప్లిన్ లేదు. అందరూ వచ్చారు కానీ ఒక్కడు రాలేదు. టైం 11:30 అవుతుంది. రావాల్సిన వాడు మాత్రం రాలా. వాడికి ప్రాజెక్ట్ ఒక్క చెప్పా. ఇప్పుడు చెప్తా వాడి సంగతి. ఎక్కడా వాడు? బొంగులో గుడ్ మార్నింగ్. ఎప్పుడు నువ్వు రావాల్సింది 9కి రావాలి. ఇప్పుడే వచ్చేది. ఒక టైం సెన్స్ లేదు, ఒక టైమింగ్ లేదు. ఎందుకు వస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. చెప్పింది చేయవు. పోనీ నువ్వు చెప్పింది మేం చేద్దామంటే ఏది పడుతుంది మాట్లాడతావు. ఎందుకు వస్తావా నువ్వు? కంపెనీలో సీనియర్ సార్. బొంగులో సీనియర్. కంపెనీలో సీనియర్ సార్. అందరి ముందు తిట్టుతాను. అది కాదు నూకరాజు, అందరిలో తిడితే అన్న మాట్లాడేమోనని. మారాడు సార్. మొన్న ఒకసారి మేడం గారు అందరి ముందు చెప్పారు సార్. ఏం చెప్పారు? ఎందుకు అరుస్తున్నావు, నార్మల్ గా మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పారు సార్. మారాడా? లేదు సార్, టు బి కంటిన్యూడ్ సార్. నువ్వు సెన్స్ ఉందా నీకు? వర్క్ చేసుకో. ఏదన్నా బట్స్ వచ్చినా ఎర్ర వచ్చినా చెప్పు. ఆల్ ఎంప్లాయీస్ కమాన్ సార్. చెప్పండి సార్. కమాన్ టు ద మీటింగ్. సార్ సార్ చెప్పండి సార్. ఎవరైతే ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేశారో, ఎవరైతే ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా బయటికి పోకుండా ఇక్కడే ఉండి వర్క్ చేశారో వాళ్ళకి ది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్. ఈ అవార్డ్ గోస్ టు నన్ అదర్ దెన్ మిస్టర్ నూకరాజు. క్లాప్స్ కొట్టడం కాదురా. ఏ రోజు అవార్డు తీసుకున్నావా? మళ్ళీ వాడికంటే 20 సంవత్సరాలు సీనియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ వర్క్స్ అంటే మీరు కంప్లీట్ చేసుకోండి గో సార్. టు ద వర్క్స్ ఇమిడియట్. సార్ నా మీద పెట్టిన నమ్మకం కాపాడండి. మా ఫోన్ వస్తుందేంటి? హలో. లేదు లేదు లేదు, మీరే వచ్చేసేయండి, నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది. సుబ్బారావు గారు చెప్పా కదండి, అబ్బాయి చాలా మంచివాడు, ఎటువంటి మచ్చ లేదండి అబ్బాయి మీద. మీరేమైనా అడగాలనుకుంటే అబ్బాయిని అడగండి. నమస్కారం. నమస్కారం అండి. పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు వీళ్ళంతా? అంటే నాకు పెళ్లి చూపుల కోసమని ఈ రోజు ఆఫీస్ వచ్చారు. పెళ్లి చూపులా? అవునవునవును. అబ్బాయి చాలా మంచోడు, బంగారం లాంటోడు, ఎటువంటి అలవాటు కూడా లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఓకే, ఆ 2 ప్రాజెక్టులు అటు సబ్మిట్ చేయండి. ఈ 3 కోట్ల ప్రాజెక్ట్ ఇట్ చేయండి. రష్మిని ఇమీడియట్ గా తీసేయండి. వీళ్ళందరూ ఎవరు? అక్షంతలు తీసుకోండి సార్. ఏంటిది అక్షంతలు? ఏంది? మాకు పెళ్లి చూపులు సార్. పెళ్లి చూపులు ఆఫీస్ లో ఏంటో రాజు. అంటే సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకో సార్, ఒక హాఫ్ డే లీవ్ పెట్టాలి కదా సార్. హాఫ్ డే లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పోతుంది కదా సార్. అది కాదు నూకరాజు, పెళ్లి చూపులు అనేది ఇంపార్టెంట్ వర్క్. నువ్వు ఒక రోజు లీవ్ తీసుకెళ్ళాలి. దట్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ హావ్ శాంక్షన్ ద లీవ్. ఓకే. నో సార్, యు శాంక్షన్ ద లీవ్ బట్ ఐ నాట్ టేక్ లీవ్ సార్. టేక్ లీవ్ దట్ అవార్డ్ నాట్ కమ్ సార్ మీ. అబ్బాయి తరపులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వచ్చి తాంబూలాలు తీసుకోండి. తాంబూలాలు తీసేసుకోండి సార్. నేను ఎందుకు తీసుకోవాలి? గురువైన ఏమైనా మీరే కదా సార్, నాకు తాంబూలాలు తీసుకోండి సార్ ప్లీజ్ సార్. సరే, తాంబూలాలు లేదు ఇవ్వండి. తీసుకున్నాగా ఎర్రర్ ఎందుకు వచ్చింది సార్ ఇందులో? అసలు నువ్వెందుకు వచ్చినారా ఈ స్కిట్ లోకి చెప్పు. వెళ్ళిపోండి అర్జెంట్గా. ఇలా రారా సార్. ఇప్పుడు వాడు ఆఫీస్ లో పెళ్లి చూపులు పెట్టాడు. అవును సార్. నువ్వు 20 ఏళ్ళ సీనియర్ కదా. అవును సార్. ఆఫీస్ లో వద్దని చెప్పాలి కదా. సరే అదంతా కాదురా, ఎవడన్నా పెద్దవాళ్ళు ఉంటే అది తీసుకోండి అన్నప్పుడు సార్ నేను ఒక నున్నాను పెద్దవాడిని అని నువ్వు ముందుకు రావాలి కదా. ఎక్కడ సార్ మీరు ఎక్కడ రాణిస్తారు సార్? చాలా ఆవేశంలో టెన్షన్ లో అసలు ఏం వర్క్ చేస్తావా నువ్వు నాకు తెలిసి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుందండి. హలో. అవునా? ఎన్ని ప్రాజెక్ట్స్ అబ్బా. ఈ ఆఫీస్ అనవసరం పెట్టా అనిపిస్తుంది. ఏమైంది? మన ఆఫీసే కదా. ఏం తప్పు. ఎవరేవిడా? మా బామ్మ సార్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయిన ఆఫీస్ కింద తీసుకొచ్చాను నూకరాజు. 2 hours లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది కదా సార్.
మర్యాదగా లేస్తావా లేవా? నా కోపం తెప్పించుకో. సార్ 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 ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. తీసుకెళ్ళు, శ్మశానం తీసుకెళ్ళు. శ్మశానం తీసుకొని నేను ఇప్పుడే వస్తా. ఏది ఉండకూడదు ఇక్కడ, ఓకేనా? ఫుల్ఫిల్ ఉండాలి, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకోవాలి. కాదు శ్మశానం ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు అంటే అమ్మో ఒక Half హాఫ్ day డే వెళ్ళిపోతుంది. పోతుంది. హాఫ్ డే అంటే బెస్ట్ టైం అయిపోతుంది. పని చేద్దాం, గడ్డపార ఉందా ఇక్కడ? ఆ గడ్డపార తీసుకురండి. అమ్మయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు రాజ్? ఇక్కడే గొయ్యతావి ఆఫీస్ లో పాతేస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ పాతేద్దాం. ఏయ్, ఎక్కడ పని పెట్టండి రా, శ్మశానంలో పని పెట్టాలి. బామ్లే. శ్మశానం నుంచి వెళ్తే హాఫ్ డే లీవ్ అవుతుంది సార్. ఓరేంటి ఈ లీవ్ తగల ఎన్ని రోజులు కావాలంటే 10 రోజులు తీసుకురా. ఒరే మన ఆఫీస్ 4th ఫ్లోర్ లో ఉందిరా. సార్ అయితే ఏమైంది సార్? గొప్ప 3rd ఫ్లోర్ కి వెళ్తావు, అక్కడ తవ్వుతాను సార్. 2nd ఫ్లోర్ కి వెళ్తావు, మళ్ళీ అక్కడ తవ్వేస్తాను. 1st ఫ్లోర్ కి వస్తావు. అక్కడ తవ్వేస్తాను ఏం సార్. చేస్తావురా? ఆఫీస్ లో తవ్వకూడదురా. రాజు, సార్. యు ఆర్ ద డిస్మిస్. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సార్ వెళ్ళిపోవడం ఏంటి సార్? ఆ. బామ్మ నేను తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే బెస్ట్ ఎంప్లాయ్ ఎవరు? పొంగులో బెస్ట్ ఎంప్లాయ్ అవసరం లేదు. నా జాబు జాబ్ లేదు, ఏం లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. వెళ్ళి నువ్వు కనుక వెళ్ళిపోతాను కానీ అమ్మమ్మని అమ్మమ్మని సమాజ్ ప్లీజ్ సార్. గుర్తుతా మర్యాదగా లేకపోవాలి. సార్ 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 వదిలేయండి సార్, నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా. ఇంత కష్టపడి గొంతు చించుకొని నా వల్ల కాకపోయినా యాక్టింగ్ చేస్తున్నాను రా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి, నా వల్ల కావట్లేదు. ఈడు మర్చిపోతున్నాను, నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను. ఒరే ఇది స్క్రిప్ట్ లేదు కదరా. ఇది కేవలం నీ వల్ల అవుతాడా? జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది, కొంచెం లెంత్ అయింది. ముఖ్యంగా బాబు అంత పెర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే నోటికి వచ్చింది మాట్లాడాడు, ఏమైతే ఏందిలే అనుకున్నాడు. లాస్ట్ మాత్రం స్కిట్ లో లేని డైలాగులు ఏవైతే ఉన్నాయో చూసా అవి ఫుల్ కామెడీ అనిపించింది. బాగుంది, అందరూ బాగా చేశారు, కాకపోతే లెంత్ అయింది అంతే. ఖుష్బు గారు? నాన్ స్టాప్ నూకరాజ్ అండ్ రమేష్ గారు స్కెట్ బాగుంది, కానీ అది బబుల్ గమ్ లాగా చ్యూయింగ్ గమ్ లాగా లెంత్ గా అయిపోయింది. స్పీడ్ గా వెళ్తే బాగుంటుంది, బట్ ఓకే అందరూ బాగా చేశారు. ఓవరాల్ ఇట్ వాస్ నైస్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. జడ్జెస్ వీల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.